నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బెల్ట్ షాపులు మయం. ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా బెల్ట్ షాపులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర గారు అయితే ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపుల పైన గట్టి నిఘా పెట్టామంటారు. అసలు గట్టి నిఘా పెట్టామని అనడంలోనే బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి సాక్షాత్ మంత్రి అంగీకరించినట్టే కదా. అసలు ఈ బెల్ట్ షాపులు అనే సిస్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కూడా అమలు అవడానికి వీలు లేదనేది ప్రభుత్వమే చెప్పింది. మరి ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు జిల్లాల్లో అంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి నకిలీ మద్యం, మరి ఇటీవల కాలంలో సంచలనంగా మారిన ఇబ్రహీంపట్నం కేంద్రంగా జరిగిన నకిలీ మద్యం ర్యాకెట్లో మరి ఇవన్నీ పక్క జిల్లాలకు కూడా ఈ నకిలీ మద్యం సరఫరా అయిందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నకిలీ మద్యం కూడా బెల్ట్ షాపుల్లోనే విక్రయాలు జరుగుతున్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ బెల్ట్ షాపుల్ని నిరోధించవలసిన బాధ్యులు ఎవరు? ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు ఎందుకు ఈ యొక్క ఇష్టం వచ్చినట్టుగా కూడా బెల్ట్ షాపులు నడుస్తుంటే పట్టపగలు నడి రోడ్డు పైన పక్కన గ్రామాల్లో అయితే ఓపెన్గా టెంట్లు వేసి రూమ్లు ఎద్దుకు తీసుకుని ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు నడుస్తుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు అటువైపు వెళ్ళరు. మాకు సంబంధం లేదు, మాకు నెలవారీ మామూలే ముద్దు, మాకు బెల్ట్ షాపులు వద్దు అనే కాన్సెప్టు ఎక్సైజ్ శాఖ అధికారులు ఎంచుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. పట్టణాల్లో అయితే బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ అనే దానికంటే లెక్కే లేదు. స్లమ్ ఏరియాలో కానీ, లేదంటే ఫ్యాన్సీ షాపుల దగ్గర కానీ, లేదంటే ప్రధానమైన కూడల సెంటర్లో కొన్ని షాపుల్లో వాళ్ళు మిగిలిన సామాన్లు అమ్ముకుంటూనే బెల్ట్ షాపులు అంటే ఈ నకిలీ మద్యం కానీ లేదంటే బాటిల్స్ కూడా కొన్ని అమ్మకాలు చేసే పరిస్థితి ఏర్పడింది. మరి వీటిని తనిఖీ చేయాలి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎక్కడున్నారు? ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్కడున్నారు? ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఎక్కడున్నారు? ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు ఎక్కడున్నారు? మీ బాధ్యతలు ఏంటి? మీ పర్యవేక్షణ ఏంటి? అంటే నెలవారీగా వచ్చే మామూలే మీ పర్యవేక్షణ? ప్రజల ప్రాణాలు మీకు సంబంధం లేదా? బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా రకరకాల బ్రాండ్ల అమ్మకాలు చేస్తుంటే ప్రభుత్వంలో ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంది? అంటే రాజకీయపరమైన ఒత్తిళ్లు మీకుంటే వాటి నుండి మీరు సైలెంట్ అయిపోతారా? ప్రజల ప్రాణాలు పోయినా మీకు ఇబ్బంది లేదా? మీ ఉద్యోగ బాధ్యతని మీరు ఎందుకు నిర్వర్తించట్లేదు ఎక్సైజ్ శాఖ అధికారులు? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల పన్నులతో జీతాలు లక్షల వేల రూపాయలు తీసుకున్న ఎక్సైజ్ శాఖ ఎందుకు ప్రజల ప్రాణాలతో సెలగాడు మారుతున్నారనేది ప్రజానీకం అభిప్రాయం. మరి మంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి అయితే బెల్ట్ షాపులు ఎక్కడ ఉండకూడదు, బెల్ట్ షాపుల మీద నిఘా ఎవరి నిఘా కొనసాగుతుంది? బెల్ట్ షాపుల మీద పోలీస్ నిఘా ఉందా? ఎక్కడన్నా పోలీసు పట్టించుకుంటున్నారా? ఎక్కడైనా కేసు ఉంటే తెలిస్తే ఎవరన్నా పట్టిస్తే పట్టుకుంటారు తప్ప పోలీసులు వెళ్ళి పట్టుకుంటారా? అసలు పట్టుకోవాల్సిన ఎక్సైజ్ శాఖే చేతులు కట్టు కూర్చుంటే ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టిస్తారు? ఎక్సైజ్ శాఖ మంత్రి గారు గమనించాలని కూడా ప్రజానీకం భావిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. పల్లెల్లో పట్టణాల్లో వెచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపులు నిరోధించాలి. అదేవిధంగా రకరకాల బ్రాండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తూ ప్రాణాలు గురి చేసే పరిస్థితిలో ఉన్న కొన్ని బ్రాండ్లు కూడా తాగేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. చివరికి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం స్టాండర్డ్ బ్రాండ్లు అమ్మకాలు జరపాలి. మరి ఎక్సైజ్ షాపుల దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ మరి స్కాన్ చేయమన్నారు. సురక్ష యాప్ ఎక్సైజ్ ఎక్కడుంది? ఈ సురక్ష యాప్ ద్వారా ఇన్ని వేల స్కాన్లు చేశామని చెప్పి ఏదో లెక్కలు చూపిస్తుంది ప్రభుత్వం. ఏ బ్రాందీ షాప్ దగ్గర ఈ సురక్ష యాప్ని ఉపయోగించారు? ఎంతమంది లిక్కర్ తీసుకునేటప్పుడు స్కాన్ చేశారు, విక్రయం చేసేటప్పుడు స్కాన్ చేశారు, తీసుకునేటప్పుడు స్కాన్ చేశారు? ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇవన్నీ కేవలం మంత్రులు చెప్పడానికే తప్ప ఆచరణలో ఏమీ లేవని ప్రజలు చెప్తున్నారు. మరి ప్రభుత్వం స్పందించాలా? ఈ సురక్ష యాప్ సక్రమంగా పనిచేస్తుందో లేదో చూడాలి.
ఈ నకిలీ మద్యం ముఠా మరి బెల్ట్ షాపులు కూడా ఎక్కడ పడితే అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని తెలుస్తుంది. వీటిపైన కూడా ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా జిల్లాల్ని అప్రమత్తం చేస్తే తప్ప ఈ బెల్ట్ షాపులు తాకిడి తగ్గేది లే అన్నట్టుగానే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.